అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఆయన నేను ఏదో పెద్ద ఉద్ధరించిన దేశాన్ని నల్గొండ జిల్లాని అని చెప్పుకునే గాదర్ కిషోర్ గారు వారి వెనక చీకటి సామ్రాజ్యం ఎంత ఉందనేది ప్రజలందరూ నల్గొండ ప్రజలందరూ తెలుసు. వనరులను కూడా ధ్వంసం చేసి ఇసుక మాఫియాని రాష్ట్రంలో అత్యధికంగా 1000 కోట్లు సంపాదించిన వ్యక్తివి నువ్వు. సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని మహానాయకుడు సుఖేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అలాంటి వ్యక్తిని ఏ నాయకుడు కూడా ఆయనను విమర్శించి ఏలుబెట్టి చూపెట్టలేని వ్యక్తిని నేనేదో మాట్లాడితే నేను రాష్ట్ర నాయకుడిని అయితా, నాకు రాష్ట్ర పార్టీ మొత్తం అందరి దృష్టి ఆకర్షిస్తా అనుకోవటం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఆయన వార్డు మెంబర్ కాడి నుంచి అత్యున్నతమైన పోస్టు శాసన మండలి చైర్మన్ వరకు కూడా ఆయన కష్టార్జితంతో ఎన్నో కష్టాలు పడి ఎంతో కృషితోటి ఆ పోస్టు సంపాదించుకుంటూ నీ లెక్క గాలిలో వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎన్ని ఓట్లతోటి గెలిచినావు? ఒక వార్డు మెంబర్కి వచ్చిన మెజారిటీ రాలే నీకు. ఇవాళ నీ ఓటమి ఎంత? 1000 ఓట్ల ఓటమితోటి నేను ప్రజలు తిరస్కరించరు. అది గుర్తించుకుంటే ఇంకానైనా బుద్ధి తెచ్చుకుంటావు. అది గుర్తించుకొని ఉండాలి. ఏదో మాట్లాడినావు నువ్వు, మొన్న ఏం మాట్లాడినావు? డైరీ గురించి మాట్లాడినావు. డైరీని ఏ స్థాయిలో ఉన్న డైరీని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు సువర్ణాక్షరాలతోటి డైరీ చరిత్రలో లిఖించబడి ఉన్నది. దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. డైరీ చైర్మన్ కోసం 1,30,00,000 రూపాయలు డిమాండ్ చేసి డైరీ చైర్మన్ అభ్యర్థి కాడ వసూలు చేసి పంచుకున్న చరిత్ర నీది కాదా? చలో బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి, గడియారం సెంటర్లో పెట్టి కూర్చున్నావు. అదే వ్యక్తి కాడ నువ్వు రాయల్ సెల్యూట్ మందు దాగి 6 లక్షల రూపాయలు బిల్లు చేసింది నిజం కాదా? ఇవన్నీ కూర్చుంటాం రండి. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? నువ్వు సుఖేందర్ రెడ్డి ఏమన్నా దొంగ నోట్ల వ్యాపారం చేసిండా? సుఖేందర్ రెడ్డి ఏమన్నా వనరులను ధ్వంసం చేస్తుండా? ఆస్తుల ధ్వంసం చేసిండా? ఆ చరిత్ర అంతా మీది. మీరు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది మీలాంటి నాయకులను ఆడోని పెట్టుకొని సర్వనాశనం చేసింది గాదర్ కిషోర్ గారు. నల్గొండ ఉన్న నాయకులు మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను అందుకనే జనాలు తిరస్కరించారు. మీరు ఇంటికి పోతే వార్డు మెంబర్లకు కూడా మీరు ఇక భవిష్యత్తులో కూడా మీరు పనికిరారు. దీన్ని గుర్తించుకొని మెసులుకుంటే మంచిగా ఉంటుంది. పార్టీ అయినా బాగుపడుతుంది. అధిష్టానం కూడా దీన్ని ఆలోచించి తీవ్రమైన నిర్ణయం. దీని వెనక అధిష్టానం ఉందా, కేసీఆర్ ఉందా, కేటీఆర్ ఉందా అనేది భవిష్యత్తు నిర్ణయం పార్టీ, దాని ప్రజలు నిర్ణయిస్తారు. తర్వాత ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు అనేక సంక్షేమ పథకాలు మరి పేద వర్గాలకు అందిస్తూ పేదల మన్ననలు పొందినటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అనేక ప్రజల మద్దతుతోటే వచ్చిండు. 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికైండు, 2 సార్లు శాసన మండలికి. మరి ఈ విధంగా ఎన్నికైనట్టు ఈ స్థాయి ఉన్నటువంటి నాయకుడిని గాదర్ కిషోర్ ఆ విధంగా మరి మాట్లాడకూడదు. గాదర్ కిషోర్ మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని సారుకు క్షమాపణ చెప్పాలి. మరి ఇలాంటి మాటలు అన్నట్టయితే మరి గాదర్ కిషోర్ గారు మరి తుంగతుర్తిలో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. అక్కడ ఉష్క దందా అనేక మరి చందాల వసూలు కార్యక్రమాల్లో ఉద్యమం పేరు చెప్పి అనేక చందాలు వసూలు చేసినటువంటి గాదర్ కిషోర్ గారు మరి సుఖేందర్ రెడ్డి గారిని పోల్చుకుంటే ఏ విధంగా ఉంటుంది? మరి వారు చేసినటువంటి ఇసుక దందాల వల్ల కోట్లు అద్దించి మరి అక్కడి ప్రజలందరూ కూడా ఆయన తరిమి మరి అక్కడి నుంచి తిరస్కరించారు. అక్కడ మామూలు స్థాయిలో ఉన్నటువంటి మందుల సామ్యాల్ని మరి ఈరోజు భారీ మెజార్టీతో గెలిచిండ్రు. నీ మీద మరి నువ్వు ఉద్యమకారునివి, అనేక ఉస్మానియా యూనివర్సిటీలో నీ వల్లనే తెలంగాణ వచ్చింది అంటున్నావు. మరి అటువంటి వారిని నువ్వన్నా గెలవాలి కదా. మరి అక్కడి ప్రజలు ఎందుకు తిరస్కరించారు? మరి నువ్వు ఈ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారిని కాక మరి అడ్డగోలుగా మాట్లాడినట్టయితే ఈరోజు నీకు పెద్ద పేరు వస్తుంది అనుకుంటున్నావు. అది రాదు, నువ్వే ఇంకా నష్టపోతావు. మరి ఆ విధంగా మరి ఇంకోసారి ఇలాంటి కూతలు కూయకుండా మీరు సారుకు క్షమాపణ చెప్పి మీరు ఇక మళ్ళా ఒకసారి ఇటువంటి కూతలు కూయకుండా ఉండాలని కోరుకుంటూ మరి గాదర్ కిషోర్ గారిని ఏడుకుంటూ కూడా మరి నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా.